హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఫైనల్ స్టేజ్కి వచ్చేసామండి. అన్నీ తురుములు గిరుములు అన్నీ అయిన తర్వాత ఉప్పేసి కలిపేసానండి. ఉప్పేసి కలిపాను దీనికి ఆ పైన ఇంగువ పౌడర్ కొద్దిగా వేసాను, పసుపు కొద్దిగా వేసాను, ఆయిల్ వేసాను ఈ రెండింటికి. ఇప్పుడు నేను ఏం వేస్తానంటే మెంతి పొడి వేస్తానండి. అంత నా చెయ్యండి, చేతితోనే అమ్మమ్మ నేర్పింది, అలాగే వస్తుందండి. మెజర్మెంట్ తీసుకోవటము అది ఇది కొంచెం సీనియర్ సిటిజన్స్ కదా, కొంచెం కష్టమే అవుతుంది. సో ఇలాగైతే ఈజీగా చేసేస్తానండి. మెంతిపొడి వేస్తున్నాను. టకటక 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 చేయలేను, అందరూ టకటక చేసేస్తారు. ఇదండి జీలకర్ర పొడి అండి. నెక్స్ట్ జీలకర్ర పొడి ఇది. ఓకే, ఒక చెయ్యి ఒక హస్తం అంతే తీసుకుంటున్నాను కదా. ఇంకొద్దిగా వేయచ్చు, కావాలంటే ఇంకొద్దిగా వేసుకోండి. దీనికి కొద్దిగా వేసుకోండి, మెంత కొద్దిగానే వేసుకోండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ఆవాల పొడి అండి. యూ కెన్ పుట్ సుమారుగానే వేసేసుకోవచ్చు. ఇది ఒకదానికి అండ్ ఇది ఇంకో దానికి. ఓకే, ఆవాల పొడి కొంచెం వేసుకున్నా పర్వాలేదు, నథింగ్. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ అండి. కారం వేస్తాను. చూడండి, ఇలాగా ఎర్ర కారం వేసేసుకోండి. హృదయాకారంలో వేసేసుకోండి. అంత ఇష్టం కదా మన కూరగాయలంటే. వచ్చిందండి హృదయాకారం. ఓకే, అన్నీ కలిపేస్తాం కదా ఇప్పుడు. దీంట్లో కూడా వేస్తాం హృదయాకారం. మా స్టూడెంట్స్ ఒకరోజు చెప్పానన్నమాట. చెప్తే పిల్లలకు ఎవరైతే చక్కగా హృదయం వేసుకొని వస్తారో, నీట్గా చక్కగా ఫస్ట్ వాళ్ళకి ప్రైజ్ వస్తుంది. అంత చక్కగా వేసుకొని రావాలి అని చెప్పానండి. అంతే, మా పిల్లలు 10 నిమిషాలు సైలెంట్గా కూర్చునిస్తున్నారండి. ఒక్కళ్ళు లేసి వస్తే ఇంకా కలుపుకుందాం ఇది. ఎందుకంటే స్టవ్ దగ్గర ఉంటే మనం కథలు చెప్పుకోలేము. ఇక్కడైతే పర్వాలేదు, మెజర్మెంట్స్ అన్నీ వేసేస్తాం కదా, ఇంకా మనము ఏమైనా కథలు కూడా చెప్పుకోవచ్చు. సో ఒక అబ్బాయి లేసి వచ్చేసి ద బెస్ట్ హార్ట్ హృదయం నేను వేసాను టీచర్, నేను వేసాను అని చెప్పి తీసుకొచ్చాడు. వాడిది ఏమో ఓకే అప్ప, కీప్ ఇట్ దేర్ అని చెప్పాను. ఇంకొకళ్ళు వేసి వచ్చాడు, నేను కూడా వేసాను టీచర్, వాడిదేం బాగాలేదు, నాది ఇంకా సూపర్గా ఉంది చూడండి టీచర్ అట్లా అనేసి అందరూ అలాగే వస్తున్నారు. ఇంకొక అబ్బాయి ఇంకొద్దిగా లేట్గా వచ్చాడు, చూపించాడు. హృదయం చక్కగానే వేసాడు. హృదయం వేసేసి టీచర్ నేనే బెస్ట్గా వేసానని చెప్పేసి టీచర్ దాంట్లో మధ్యలో ఒక ఆరో కూడా వేసుకొచ్చాడండి. హృదయం మధ్యలో ఒక ఆరో. ఈ సినిమాలు వేసుకుంటారు కదా, ఏం చేద్దాం పిల్లలు కదా. సో ఐ జస్ట్ ఎంజాయ్. ఈవెన్ నౌ ఐ రిమెంబర్ ఆల్ నా సర్వీస్లో జరిగినటువంటి కథలన్నీ ఇంకా జ్ఞాపకం ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి కథలు. పిల్లలు భలే తమాషా. ఐ లవ్ దెమ్ సో మచ్. ఎక్కడెక్కడో ఉంటారు ఇప్పుడు, పెద్ద వాళ్ళు అయిపోయి ఉంటారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉన్నారండి నా పిల్లలు, నా స్టూడెంట్స్. ఎస్ ఉన్నారు, జపాన్లో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, చైనాలో ఉన్నారు, అమెరికా, ఆస్ట్రేలియా. ఎస్, ఇలాగ మనము కలిపేసుకోవాలండి. కలిపేటప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి కథ చెప్తున్నాను. అదేవిధంగా ఇది కూడా కలిపేసుకోండి. హృదయం అనే వాళ్ళకి హృదయం జ్ఞాపకం వచ్చింది. నా సర్వీస్లో ఒక ఇన్సిడెంట్ జ్ఞాపకం వచ్చి మీకు చెప్పాను అన్నమాట. యా, సో ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఇంకొంచెం కలిపినాక మళ్ళీ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ నేను పిలుస్తాను. 2 చేతులతో కలిపితే బాగుంటుందండి. ఇప్పుడు ఒక చేత్తో ఏమో వీడియో, ఒక చేత్తో ఏమో కలుపుడు. సో దట్ won't be nice. I will mix it and final stage I will show it to you. Okay, అలా అండి. ఫైనల్ మిక్స్ అయిపోయిందండి. మీరు ఎట్లా కలిపినా కానీ ఒకేలాగా ఉంటుందండి. ఇదిను కలిపేసాను, 2 కలిపి పెట్టేశాను. ఇంకా ఒక ఖాళీ డబ్బా ఉంటుంది కదండి, ఆ డబ్బాల్లోకి వేసి పెట్టుకొనేసేదనమాట. అంతా మన బంధువులకు, ఫ్రెండ్స్కి అలాగపోతుందండి. నేనేమో అంగడి పెట్టలేదు, చెట్టు ఉందని ఈ పని చేస్తూ ఉంటాను అంతే. లేకుంటే ఇంకా కాయలన్నీ చెడిపోతాయి కదా. సో ఐ యూస్ టు గివ్ చర్చ్ మెంబర్స్, like that, my friends, my relatives, I'll give, and my children are coming, for them also I'll keep. That is how I do my service. Yeah,
Enjoy. Please like it and subscribe it. Okay. Thank you so much. God bless all of us.